నమస్కారం. N24 న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ గంజాయి హబ్ గా మారిందన్న చంద్రబాబు. 5 ఏళ్ల పాలనపై సీఎం విమర్శలు. డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు. యువతను మాదక ద్రవ్యాల నుంచి కాపాడతామని వ్యాఖ్య. అభివృద్ధి, శాంతి భద్రతలకే ప్రాధాన్యం. కాంగ్రెస్ పాలనపై కవిత విమర్శలు. హామీల అమలులో ప్రభుత్వ విఫలం. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన. ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని వ్యాఖ్య. భావ వ్యక్తీకరణకు హద్దులుంటాయన్న పవన్ కళ్యాణ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు పరిమితులున్నాయని వెల్లడి. మహిళలు, కుటుంబాలపై దూషణలు తప్పని వ్యాఖ్య. సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాలని సూచన. చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. నితిన్ నబీన్ పర్యటనతో కాంగ్రెస్ లో కలవరమన్న రామచంద్రరావు. బీజేపీ బలోపేతంపై ధీమా. కాంగ్రెస్ పై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని వ్యాఖ్య. కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేయాలని పిలుపు. తెలంగాణలో మార్పు ఖాయమని వ్యాఖ్య. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్ లో 1,28,000 మంది అర్హత. టాపర్లకు అభినందనలు తెలిపిన లోకేష్. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్లలో రాష్ట్రం గంజాయి హబ్ గా మారిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పెరగడంతో పాటు విద్వేష రాజకీయాలు కూడా రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని పేర్కొన్నారు. తనపై గతంలో జరిగిన క్లేమోర్ మైన్ల దాడిని గుర్తు చేసుకుంటూ హింసాత్మక రాజకీయాల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధిని కూడా కొందరు కావాలని అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, పెట్టుబడులు, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పంపిస్తారు, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నిన్ను చంపేస్తామని భయపడి డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇస్తారు. ఏ పని చేయమంటే ఆ పని చేసేవాళ్ళు. నేను వాళ్ళ మీద పోరాడాను. కడాన నన్ను టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏదైతే మనం మామూలుగా లాంఛనాలు ఇస్తాం, అలాంటి లాంఛనాలు ఇచ్చే సమయంలో నా మీద 23 క్లేమోర్ మైన్స్ పెట్టి నన్ను చంపే ప్రయత్నం చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఈరోజు గొడ్డలి పార్టీ చూస్తే రోజుకొక ఫేక్ న్యూస్, రోజుకొక విన్యాసం. ప్రజల్లో కులం, మతం, ప్రాంతం ఇలాంటివన్నీ చిచ్చులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గంజాయి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. పాడేరనంగానే గుర్తొచ్చేది. అది ఒక పంట, గంజాయి పంటే ఆడ పండించేవాళ్ళు. అక్కడి నుంచి డ్రగ్స్ వచ్చేటివి. ప్రతి ప్రాంతంలో డ్రగ్స్ ఇచ్చి, గంజాయి ఇచ్చి మన పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. 5 ఏళ్లు మీటింగ్ పెడితే బలవంతంగా తీసుకొచ్చి కందకాలు దువ్వి చుట్టుపక్కల మిమ్మల్ని నిలబెట్టిన రోజులు, బంధించిన రోజులు. ఎవరైనా అడ్డం మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసిన రోజులు. మీరొక్క విషయం చూడండి, ఇటీవల 3 సంఘటనలు చెప్తున్నాను. ఇలాంటి 30 ఉన్నాయి, 300 కూడా ఉన్నాయి. మనందరికీ ఒక రాజధాని అవసరమా లేదా మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా, కావాలనా లేదా? కావాలి అనుకున్నాడు చేతుల పైకెత్తండి. అందరికీ రాజధాని కావాలి. గొడ్డలి పార్టీకి మాత్రం రాజధాని అవసరం లేదు. ఎన్నికల కంటే ముందు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ హైదరాబాద్లో పెడితే నేను కూడా అమరావతిని సపోర్ట్ చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత 29,000 మంది రైతులు
33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ లో రాజధాని ప్రారంభిస్తే జరగనీయకుండా అడ్డం పెడి కుట్రలు చేసి అక్కడ చెరుకు తోటలుంటే అవన్నిటికీ అగ్గిపెట్టి మళ్ళా ప్రభుత్వమే చేసిందని కుట్రలు చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకి అలవాటే. బాబాయిని గొడ్డలతో చంపేసి నా మీద కేసు పెట్టిన వాళ్ళకి నేరాలు చేయడం అంత కష్టం కాదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు కూడా రాజ్యాంగబద్ధమైన పరిమితులుంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం, రాజకీయ నాయకులను విమర్శించడం ప్రజాస్వామ్యంలో సహజమేనని, అయితే మహిళలను, కుటుంబ సభ్యులను కించపరుస్తూ మాట్లాడడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో వ్యక్తుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం, మరణ బెదిరింపులు ఇవ్వడం, సామూహికంగా వేధించడం వంటి చర్యలు చట్టరీత్యా నేరాలని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ప్రజలకు సూచించారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత దూషణల స్థాయికి తీసుకెళ్లడం సమాజానికి హానికరమన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. వెళ్ళినప్పుడు ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, freedom of speech does not mean freedom to abuse. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలామంది ఫేక్ అకౌంట్స్ వెనక దాక్కొని అసభ్య పదాజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, ఫేక్ ప్రొపగాండా, మార్క్ ఫోటోస్, డెత్ థ్రెట్స్, ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ వంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. మహిళల్ని ముఖ్యంగా అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. చివరికి దేవుళ్ళని, దేవతల్ని కూడా వదలట్లేదు. దేవుళ్ళని, దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు. ఇది హెల్దీ క్రిటిసిజం కాదు. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు. ఈ సందర్భంగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఫెయిర్ కామెంట్, సెటైర్ ఇవన్నీ ప్రజాస్వామ్యంలో భాగమే. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును మేము పూర్తిగా గౌరవిస్తాం. కానీ మెలీషియస్ ఫేక్ క్యాంపెయిన్స్, హేట్ స్పీచ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, సైబర్ హెరాస్మెంట్, ఆర్గనైజ్డ్ అబ్యూస్, ఒకరి పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలు, ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సమర్థింపబడవు. ఇంకో విషయం చాలా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయోధ్య రామాలయ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లను ప్రశ్నించారు. గత 4 దశాబ్దాలుగా రామాలయాన్ని రాజకీయ అంశంగా ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చారని, ఆలయ నిర్మాణంతో బాధ్యత ముగిసిపోయిందన్నారు. ఆలయ భద్రత, నిర్వహణ, అక్కడ జరిగే పరిణామాలపై కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో పూర్తి పారదర్శకత అవసరమన్నారు.
ప్రజల విశ్వాసాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించకుండా ఆలయ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. यूज कर ले आप लोग इसको इस्तेमाल करके आप लोग राम जी भगवान के नाम पे तो आप लोग तो गवर्नमेंट बने हैं। अब तो आज जो भी गवर्नमेंट बीजेपी सेंट्रल में है वो श्री राम भगवान के नाम पे है। आप मंदिर बनेंगे बीजेपी को हुकूमत दो, पावर दो, हम राम मंदिर बनेंगे, भगवान के मंदिर बनेंगे। कुछ सालों से आप पूछे हैं, अब जनता भी मौका दिए आपको। क्या आपको एक मंदिर बन के छोड़ने का जिम्मेदारी नहीं, देखभाल अच्छा बुरा भी देखना है, आपका काम है, बीजेपी का काम है। कई बोल तो श्री राम भगवान के नाम पे आप लोग जो वोट बैंक पॉलिटिक्स किए है, भगवान के नाम पे आप लोग हुकूमत पावर में आए हैं आप लोग, मगर वही भगवान के मंदिर पे वही श्री राम भगवान जो अयोध्या रामालय में वो चोरी हुआ, फिर आज तक कोई राम भगवान के नाम पे पावर में आए, मगर राम भगवान मंदिर अयोध्या में जो चोरी हुआ, कुछ करोड़ों का चोरी हुआ, मैंने आज तक प्रधानमंत्री जी बात किए नहीं, आज तक अमित शाह जी बात नहीं किए। ठीक है, मुख्यमंत्री जी जो उत्तर प्रदेश के कुछ सीट कमेटी कुछ डाले, भाई हम ये बात बोले, हम पॉलिटिक्स नहीं कर रहे, हम सवाल पूछ रहे जनता के तरफ से। एक जिम्मेदारी प्राइम मिनिस्टर जिस दिन भगवान की राम अयोध्या में जो भगवान के मंदिर बनने के बाद उस दिन आप जो मंदिर पूजा करके शुरू किए, वो मंदिर शुरू जैसा किए उसका पब्लिसिटी आप लोगों लिए, सिर्फ अयोध्या राम मंदिर भगवान के नाम पे आप लोग पब्लिसिटी के लिए काम कर रहे हैं, मगर जो वहाँ जो బీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరో 20 ఏళ్లైనా కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వాన్ని, పాత నాయకులను విమర్శించడం మానేసి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగకపోతే బీఆర్ఎస్ ప్రజల తరపున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు. సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి నిజాలను వెల్లడిస్తామని కవిత పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, అధికారాన్ని కాక ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మూసి ప్రక్షాళన చేస్తా, మెట్రో ఆ ప్రాజెక్ట్ చేస్తా అని మీరు మాట్లాడడం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు మళ్ళీ కాదు కదా ఇంక 20 ఏళ్ళైనా కూడా అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రశ్నించడానికి ఒక కొత్త రాజకీయ శక్తి వచ్చింది. వేరే ప్రతిపక్షాల్లాగా ప్రజలెటన్నా పోని అని చెప్పి మేము ఇంట్లో ఉంటలేము. రోజుకొక అంశం తీసుకుంటున్నాం, రోజుకొకరి ఇష్యూ తీసుకుంటున్నాం. పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాడుతూ ఉన్నాం. ఇక ముందు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు ఇంకా కూడా పాత నాయకుల్ని తిట్టుకుంటా, పాత గవర్నమెంట్ ని తిట్టుకుంటా టైంపాస్ చేయడం కాదు. ఏవైతే గ్యారెంటీలు ఇచ్చిండ్రో, ఇండ్లు ఇస్తామన్నారు, పెన్షన్లు ఇస్తామన్నారు, అవన్నీ ఇవ్వండి. ప్రజలకు మేలు చేయండి, ప్రజలకు పనికొచ్చే పని చేయండి. లేకపోతే మాత్రం తెలంగాణ రక్షణ సేన మిమ్మల్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై ఏసీకి అభ్యంతరాలు వెలువెత్తుతున్నాయి. యాదగిరిగుట్టను దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. యాదగిరిగుట్టను మహా సంస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. ఆలయ అభివృద్ధిలో ప్రాంతీయ విభేదాలకు తావులేదని, తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ క్షేత్రాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తామన్నారు. యాత్రికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సౌకర్యవంతమైన దర్శనం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారికి కూడా చెప్పినాను. నల్గొండ జిల్లా నాయకులం కానీ మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. అంటే కొన్ని నిర్ణయాలు కొన్ని అక్కడ ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా తీసుకోబడతాయి. అన్నిట్లో అందరినీ ఇన్వాల్వ్ చేయలేము. పరిపాలన సజావుగా జరగాలి కాబట్టి అన్నిట్లో అందరి ప్రమేయం ఉంటే ముందుకు పోదు బండి. యాదగిరి గుట్ట తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది.
మనకు తెలుసు దాని పేరు మార్చినప్పుడు తెలంగాణ ప్రజలు ఏ రకంగా బాధపడ్డారు. ఆ గుట్టని ఒక పెద్ద దేవాలయంగా యావత్ దేశ ప్రజలు కొలిసే విధంగా మలచాలని మా కోరిక. అందరూ అంటారు టీటీడీ బోర్డులో తెలంగాణ వాళ్ళు ఉండరా? భగవంతుడి దగ్గర ప్రాంతాలు, కులాలు, మతాలు ఉండవు. ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే తపన ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్ రామచంద్రరావు బీజేపీ నూతన ఇన్ఛార్జ్ నితిన్ నబీన్ పర్యటనపై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆందోళన మొదలైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని, అదే బీజేపీకి బలంగా మారుతుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీ నాయకత్వంపై విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. ఆశీర్వాదం చూసి రేవంత్ రెడ్డి గారి యొక్క ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ నితిన్ నబీన్ ఎవరు, మమతా బెనర్జీని ఓడించిన వ్యక్తి నా దగ్గర వచ్చి నన్ను ఓడించలేడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ గర్వము, ఈ రాజకీయ దురంకారము నితిన్ నబీన్ గారు ఒకసారి ఒక పర్యటనతోనే నువ్వు ఇంత భయపడడం అంటే, రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ వ్యాఖ్యలు నితిన్ నబీన్ గారి మీద గానే మమతా బెనర్జీ ఒక బలహీన ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఓడిపోయింది, నన్ను ఓడించడం అనే ఇంత కష్టము అని చెప్పి మాట ఏది అన్నారో, ఇది దీంతోనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు నితిన్ నబీన్ గారి యొక్క పర్యటనతో భయపడి అక్కాసుతో, ఫ్రస్ట్రేషన్తో, భయంతో ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మమతా బెనర్జీ వారి ఇండియా అలయన్స్లో ఉన్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనంతో ఆమె ఓడిపోయిందంటే, ఈయన నితిన్ నబీన్తో వల్ల బీజేపీ వల్ల ఓడిపోయింది, నేను ఓడిపోను అని చెప్తా ఉన్నాడు. ఈయన ఓడిపోను అనే మాట అంటేనే అర్థమైందంటే కాంగ్రెస్ పార్టీ ముక్త్ తెలంగాణ అనే పిలుపు నితిన్ నబీన్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు ప్రజలు ఇక్కడ దానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అవినీతిని, ఆర్ఆర్ ట్యాక్స్ని బయటికి పెట్టినటువంటి నితిన్ నబీన్ గారు వారి యొక్క చేసినటువంటి వ్యాఖ్యలకు భయపడి ఫ్రస్ట్రేషన్తో బీజేపీ బలపడుతున్నది అనేటటువంటి ఒక భయంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు నితిన్ నబీన్ గారి మీద ఈ వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ నాయకులు చాలామంది అంటున్నారు, ఈ 12 సంవత్సరాలు మోదీ గారు ఏం చేశారని చెప్పేసి చర్చిద్దామా అని. నేను ఆ రోజే చెప్తా ఉన్నాను, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. దమ్ముంటే సెక్రటరియట్ గేట్ దగ్గర 2 కుర్చీలు పెడదాం, వాన పడితే గొడుగులు కూడా మేము తీసుకొస్తాం. ఆ ఒక చర్చ చేసి 12 సంవత్సరాలు మేము ఇచ్చింది ఏంది, 2.5 సంవత్సరాలు తెలంగాణకు ఎంత మోసం మీరు చేశారో అనే విషయాన్ని మనం చర్చిద్దాం, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం కొత్తపేట గ్రామానికి తొలి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామం ఏర్పడినప్పటి నుంచి ప్రజలు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలకు ఈ బస్సు సేవలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని కొత్త బస్సు మార్గాలను కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రాంగే వంటివి ఎన్నెండే ఎప్పటి నీకు జీవితంలో నా జీవితంలో చూడాలనుకున్నాయి బస్సు ఇక్కడ దేవుడికి ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటాయి నీకు? 85 ఏళ్ళు ఉంటాయి. 85 ఏళ్ళ వయసుకి ఇప్పుడు ఈ ఊరికి బస్ అందుకే నీ చేతులుగా తిరుగుతున్నా చేయడం మంచిగా వచ్చి కత్తెర మంచి పట్టుకో, చేతికి ఇబ్బంది పెద్ద మనిషి కదా మళ్ళీ ఇప్పుడే మధ్యాహ్నం రాలే మంచిగా బంగ్లాలైన తెలుగు
వచ్చింది ఇల్లు కట్టుకుని బంగ్లాలు అయినాయి ముందు అన్ని గుడిసెలేనా గుడిసెలే మంచిగా అయినాయి మంచిగా తెలివినికి వచ్చింది వాళ్ళు నచ్చినా కానీ సరే అప్పుడు అన్ని గుడిసెలు మంచిగా రోడ్లు కూడా మంచిగా లేకుండా ఏం మంచిగా బడి సాయం ఆయన మీద కూడా ఆయన బడి సాయం చేసేప్పటికీ ఇప్పుడు మంచిగా సాయంత్రం అదే అయింది మళ్ళీ ఇప్పుడు బస్సు బస్సు చూస్తా అనుకోలేదు అనుకోలేదు ఆ కాలం కూడా అనుకోలేదు ఈ బస్సు నడవాలనుకున్నాను ఈ రోడ్డు రావాలనుకున్నాను జీవితకాలం 85 ఏళ్ళు రాగానే ఏమంటున్నట్టు అసలు నా జీవితంలో చచ్చిపోయిన బస్సు లేదో మా ఊరికి అనుకున్నాను. మొన్న దాకా కూడా అనుకున్నాను మొన్న దాకా నేను చెప్తా కానీ ఇప్పుడు రాదని అనుకున్నాం కానీ ఆ కుటుంబాన్ని మంగళవారం చెప్పింది వారం రోజుల లోపల రావాలి బస్సు. మీ ఊళ్ళో వచ్చినప్పుడు అడిగింది ఎప్పుడైనా బస్సు ఆలోచన మీకు రావాలని చెప్పగానే వారం రోజులు బస్సు ఈ ఊరికి ఇదివరకే మొదటి నుంచి బస్సు ఇప్పుడు చాలా ఎత్తు కాబట్టి మీరే రమ్మంటే నేనే వచ్చి సాయంగా రేవంత్ రెడ్డి సర్కార్ తిన్నంత బరాబర్ రేవంత్ రెడ్డి చూసినావా టీవీలో చూస్తున్నావా ఇంకా టీవీలో కనిపిస్తాడు కానీ ఆయన టీవీలో చూస్తున్నావా ఆయన చూసిన పనులు మంచి వస్తున్నాయి ఇందిరాన్ని ఇచ్చేయండు ఇప్పుడు 200 ఉద్యోగులు కరెంట్ ఉచిత ఫ్రీ ఇచ్చేయండు ఇప్పుడు కరెంట్ బిల్ బంద్ చేసి కడతలేదు కడతారా మన ఇంద్రబాద్ చేసినాక రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయలు అందరికి అయినాయి కదా రుణమాఫీ కూడా అయిపోయింది కరెంట్ బిల్ కడతలేవు మరి ఇందిరా మిల్లు ఎవరికి కానీ ఇందిరా మిల్లు వచ్చిన తర్వాత ఊరికి తెలివి వచ్చింది అంటే తెలివి అంటే దాని ఉద్దేశం తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సిగాచి పరిశ్రమ ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మిగిలిన పరిహారాన్ని చెల్లించేలా సిగాచి ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని మరోసారి పిలిపించి చర్చిస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ప్రభుత్వం బాధితుల పక్షాన నిలుస్తుందన్నారు. ఇదే సందర్భంగా బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించిన ఆయన కొండగట్టు బస్సు ప్రమాద సమయంలో స్పందించని వారు ఇప్పుడు సిగాచి ఘటనపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రమాద బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అక్కడ ముఖ్యమంత్రి కొండగట్టు కూడా పోలేదు, కేవలం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సిగాచి ఇన్సిడెంట్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, నేను కార్మిక శాఖ మంత్రిగా వచ్చి సిగాచిలో ఉండి వాళ్ళందరికీ కూడా ₹1 కోటి ఇవ్వాలని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. యజమాన్యం ఇప్పటి వరకు 50 లక్షల రూపాయలు వాళ్ళందరికీ ఇచ్చినారు, కట్టిన 50 లక్షలు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వము ఎండీని వాళ్ళని అరెస్ట్ చేసి 2 నెలలు జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చినారో దాన్ని 100% అమలు చేయమని చెప్పి వారిపైన ఒత్తిడి తీసుకురావడం. ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న ఈఏపీ సెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 1,82,000 మంది విద్యార్థులు అర్హత సాధించగా అందులో 1,844 మంది బాలురు, 81,473 మంది బాలికలు ఉన్నట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో తాడేపల్లికి చెందిన మణిదీప్ తొలి ర్యాంక్ సాధించగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో విజయనగరానికి చెందిన జశ్వంత్ నాయుడు మొదటి ర్యాంక్ సాధించారు. ఈ విభాగంలో 89% ఉత్తీర్ణత నమోదు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. విజయం సాధించిన విద్యార్థులను అభినందించిన లోకేష్ వారి భవిష్యత్ విద్యా ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎంసెట్ మొత్తం ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో 2,76,572 మంది అప్లై చేశారు. 2,58,545 మంది ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు 1,82,317 మంది పాస్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు, 70.52%. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లో 79,231 మంది అప్లై చేశారు.
అందులో 70,929 మంది పరీక్ష రాశారు. వాళ్ళలో 63,546 మంది పాస్ అయ్యారు, 89.59%. ఇంజనీరింగ్ కనుక తీసుకుంటే ర్యాంక్ 1 జొన్నాల రోషన్ మణిదీప్ రెడ్డి 95.6975% మార్క్స్ వచ్చినాయి. ఈజ్ ద మొత్తం ఏపీ టాపర్ అనమాట. మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ఫస్ట్ ర్యాంకు సంబంగి జస్వంత్ నాయుడు, ఇతను మన విజయనగరం బొబ్బిలి నుంచి ఉన్నాడు. 92.5398 మార్క్స్ వచ్చాయి. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి రాజధాని అభివృద్ధిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించారని ఆరోపించారు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతిని శాశ్వత రాజధానిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. రాజధాని ప్రాంతంలో అస్థిరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపడుతోందన్నారు. నీతి పరిపాలన కోసం మాట్లాడుతున్నాడు. 5 ఏళ్ళు నీతి పరిపాలన చేశానని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యవస్థ 5 సంవత్సరాలు వ్యవస్థలు ఏ రకంగా నాశనం చేశాడు, వ్యవస్థలు ఏ రకంగా నష్టపరిచారు, వ్యవస్థలని నాశనం చేసి పరిపూర్ణంగా చేయడానికి ఈరోజు అనుభవమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం కూడా ఆయన కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటి వ్యవస్థలను నాశనం చేసి పూర్తిగా చేసి ఈరోజు ఏదో నీతివంతుడు శిలక పలుకులు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతుల కోసం, అమరావతి ఉద్యమం కోసం, అమరావతి రాజధాని అమరావతి కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఏ అమరావతిని రాజధాని కోసం భూములు రైతులు ఇస్తే 33,000 ఎకరాలు రైతులు ఇస్తే ఏ రైతులు అవమానం చేశావు, ఏ రైతుల్ని ఇబ్బంది పెట్టించావు, అప్పుడున్న పోలీస్ వ్యవస్థతో ఆ రైతుల్ని, మహిళా రైతులను కూడా అవమానకరమైన మాట్లాడించి బూటుకాలు తన్నించిన సందర్భం చరిత్ర మీది. అలాగే 3 రాజధానులు అన్నావు, ముప్పు గ్రామం అన్నావు, శ్మశానం అన్నావు. ఈరోజు మహిళల్ని కించిపరిచే విధంగా మాట్లాడాం. మేము నోడంటే మాట్లాడకూడదు, మా సంస్కారం ఉంది కనుక. అలాంటి మాటలు మీరు మాట్లాడారు, మీ అప్పుడు మంత్రులతో మాట్లాడించావు. అలాంటి అమరావతి రాజధాని నిర్మాణం ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయ సహకారాలతో ఈరోజు అమరావతి నిర్మాణం బ్రహ్మాండం జరుగుతుంది. ఈరోజు ప్రపంచంలో దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ కూడా గర్వపడే రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఎదురు చూస్తున్నారు. రేపు ఒక 2 yearsలో అద్భుతంగా పరిపాలన జరగబోతుంది. దేశంలో విదేశాల్లో ఉన్న నగరాల కంటే అద్భుతంగా నగరంగా జరుగుతుందని ఈరోజు 5 కోట్ల ఆంధ్రులతో పాటు తెలుగువాడు ఏ ప్రాంతాన్ని ఉన్నా సరే ఎదురుగా చూస్తున్న అమరావతి నిర్మాణం జరుగుతుంటే అక్కడ కుట్రలు చేయడానికి ఎవరు పిలిచారు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని? ఏ రైతు పిలిచారు మిమ్మల్ని? అమరావతి రైతులు పేరంట పోయి ఈరోజు అల్లరి సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. పారిశ్రామికవేత్తలు వచ్చి ఆ ఇండస్ట్రీలు పెడుతుంటే, అదే సమయంలో ఇన్స్టిట్యూట్లు పెడుతుంటే నువ్వు వాళ్ళు వెనక్కి పంపించడానికి కుట్ర బండి, తాడేపల్లి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రల బండి మీ వాళ్ళు పంపించి అల్లరి చేస్తుంటే తిరిగి దాడి చేశామని అంటున్నావా? అమరావతి రైతులను దాడి చేసింది ఎవరు? గతంలో అన్యాయం చేసింది ఎవరు? రైతుల్ని మభ్యపెట్టింది ఎవరు? రైతుల్ని అవమానకరంగా మాట్లాడే వారెవరో ప్రజలు తెలుసు. మంచి పేరు ప్రతిష్ఠ వచ్చిన సందర్భంలో మీ బ్యాచ్ని పంపించి ఈరోజు అల్లరి చేయడం చేస్తున్న కుట్రలు. పరిరక్షణ కమిటీ అంట, అందులో ఎవరున్నారు? రౌడీ షీటర్లు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన రౌడీ షీటర్లు వాళ్ళు పరిరక్షణ కమిటీయా అమరావతికి? ఇది ఒక కుట్ర. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో మాట్లాడుతుంటే చాలా మంది నవ్వుకుంటున్నారు జనం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.